తెలుగుదేశం పార్టీని రెడ్లు పోషిస్తున్నారా? అదేంటి, టీడీపీ అంటే కమ్మ కుల ఆధిపత్యం కానీ కమ్మ కులస్తుల నాయకత్వంలో కానీ సాగే పార్టీ కదా, మరి రెడ్లు ఆ పార్టీని పోషించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? వాస్తవం, తెలుగుదేశం పార్టీ ఇటీవల కడపలో మహానాడు నిర్వహించింది. మహానాడు సందర్భంగా చందాలని అందరి నుంచి స్వీకరించింది. ఈ చందాలు ఇచ్చినటువంటి నేతల్లో అత్యధికులు రెడ్లే ఉన్నారు. వాళ్ళు కూడా నెల్లూరు పెద్దారెడ్లు ఉన్నారు. నెల్లూరు పెద్దారెడ్లే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కాదంటే బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి వివిధ హోదాలు అనుభవిస్తున్నారు. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి భారీగా విరాళాలు అందిస్తున్నారు. అత్యంత ఆసక్తికరం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ ఎవరూ ఇవ్వనంత మొత్తం చందా ఒక నాయకుడే అందించారు. కడప మహానాడులో ఏకంగా 5 కోట్ల రూపాయలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చందాగా అందించారు. ఆయన ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడిగా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి కోటరీలో చక్రం తిప్పినటువంటి నాయకుడు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి కూడా టీటీడీ బోర్డు మెంబర్గా జగన్ హయాంలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. కానీ జగన్మోహన్ రెడ్డితో చెడిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ తరపున కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఏకంగా 5 కోట్ల రూపాయల చందా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం తెలుగుదేశం పార్టీకి మహానాడులో సుమారుగా 25 కోట్ల రూపాయల చందా వస్తే అందులో 20% ఒక్క విపిఆర్ఏ అందించారనేటువంటి వ్యవహారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి కామధేనువు లాంటి నాయకులనా జగన్మోహన్ రెడ్డి కాదనుకున్నది అంటూ చాలామంది ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు. ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రమే కాదు, అదేవిధంగా ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా భారీ మొత్తంలో చందా ఇచ్చారు. ఇక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా పెద్ద మొత్తంలో మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చందా ఇచ్చారు. ఇలాంటి నెల్లూరుకు చెందినటువంటి పెద్దారెడ్లంతా దాదాపుగా సగం చందాలు తెలుగుదేశం పార్టీకి అప్పగిచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ నిర్వహణకు సంబంధించినటువంటి మహానాడు సందర్భంగా వసూలు చేసే చందాల్లో సగం చందాలు నెల్లూరు పెద్దారెడ్లే ఇచ్చారంటే ఎంతటి ఆసక్తికరమైనటువంటి వ్యవహారమో చూడండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మ కులస్తుల ఆధిపత్యంలో ఉన్న, కమ్మ కులస్తుల మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉన్న, కమ్మ కులస్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందనేటువంటి భావన అత్యధికుల్లో ఉన్న ఆ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందిస్తుంది, అన్ని రకాలుగా ఆసరాగా నిలుస్తుంది. వాళ్ళు రెడ్లే, అందులోనూ కూడా నెల్లూరు పెద్దారెడ్లే అనేటువంటి వ్యవహారం కడప మహానాడు మరోసారి రుజువు చేసింది. అయితే ఇదంతా ప్రత్యక్షంగా పైకి కనిపించేటువంటి లెక్కలు మాత్రమే కావచ్చు. పరోక్షంగా ఇచ్చే సందాల్లో కూడా రెడ్ల పాత్ర చాలా ఎక్కువ. అందులోనూ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంబంధించినటువంటి వాళ్ళు, మేఘా సంస్థ సంబంధించినటువంటి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పెద్ద మొత్తంలో తెలుగుదేశం పార్టీకి ఇటీవల చందాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. వాస్తవానికి అభిప్రాయం కాదు, ఎలక్టోరల్ బాండ్స్ వంటి లెక్కల్లో చూసినా తెలుగుదేశం పార్టీకి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కానీ మేఘా సంస్థ కానీ భారీగా ఎలక్టోరల్ బాండ్స్ అందించినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇట్లా రెడ్లే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా అన్ని రకాలుగా ఆసరాగా నిలుస్తున్నట్టు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి పూర్తిగా అండదండలు అందిస్తున్నట్టు ఈ లెక్కలు మనకి సుస్పష్టంగా చాటుతున్నాయి.